అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతితో ముచ్చట్లు ఏంటి ఫేస్ అంతా జిడ్డుగా ఉంది నల్లగా ఉంది అని అనుకుంటున్నారా సో ఇవన్నీ తెలుసుకో ఎందుకు అలా ఉంది నా ఫేస్ అని తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి తన్మిక పాప కోసం బోగోలని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట మరి ఎందుకు స్నాక్స్ అని తెలుసుకోవాలని కూడా అనుకుంటే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను తన్విక కోసమని గోధుమ పిండితో చిన్న చిన్న కురుకురే టైప్ ఒక స్నాక్ అండ్ బెల్లం వేసి కొంచెం డైమండ్ బిస్కెట్స్ లాగా చేశానండి ఇక్కడ వచ్చేసి మురిలతో మిక్స్ చేశాను అనమాట ఇక్కడ వచ్చేసి కప్ కేక్స్ చేశాను చాక్లెట్ రెడ్ వెల్వెట్ అండ్ నార్మల్ వెనీలాదనమాట సో ఈ క్లిప్ వచ్చేసి తన్విక పాపకు ఫోన్ ఇచ్చి నన్ను వీడియో తీవా అని అడిగితే తను తీసింది సో నిజంగా ఎంత పర్ఫెక్ట్గా తీసిందని అనుకోలేదు సో ఈ కాలం పిల్లలకి మనం చెప్పాల్సిందేం లేదనమాట సో ఇక్కడ వచ్చేసి తన్విక చాక్లెట్ అయితే రెడీ చేశాను హోమ్ మేడ్ సో చాలా అంటే చాలా బాగుందండి తన్వికకి నచ్చింది తన్విక కంటే వాళ్ళ మమ్మీకి అంటే నాకు ఇంకా అంటే ఇంకా బాగా నచ్చిందనమాట సో చాలా అంటే చాలా హెల్తీ స్నాక్ అండి డెఫినెట్గా ఈ తాలూకా రెసిపీ నీతో షేర్ చేసుకోబోతాను ఒకటి చేయబోయి ఒకటి వచ్చింది బట్ ఓవరాల్గా దాన్ని ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఎడిక్ట్ అయిపోయాను ఇది వచ్చేసి ఆల్మండ్స్ తాలూకా చాక్లెట్స్ అనమాట బాదం పప్పు నెక్స్ట్ కావాల్సింది కోకో పౌడర్ బెల్లం అంతే ఇంకంత మించి ఏం అక్కర్లేదండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేనైతే ఎన్నిసార్లు తినుంటాను అన్నిసార్లు తిన్నాను అండ్ పిల్లలకి పెట్టినా కూడా హెల్దీ మా పాప అయితే ఆల్మండ్స్ తిందు సో ఈ వేలో తనకి పెడుతున్నాను అనమాట ఇంకా ఊరు వెళ్ళేది ఉంది కాబట్టి మల్లెపూలు వేరు పెట్టుకున్నాను అనమాట సో ఈవినింగ్ అయితే క్లైమేట్ చాలా బాగుంది క్లైమేట్ కంటే స్కై కలర్ చాలా బాగుంది కాంబినేషన్ కాంట్రాస్ట్ కలర్ అని తీసాను అనమాట ఈ లోపల మేఘం ఫుల్గా ఎత్తింది చాలా చల్లగా అనిపించింది అనమాట పోనీ రేపు ఊరు వెళ్తాం కదా చల్లబడిందిలే పిల్లలతో మనం ఈ సమ్మర్లో అక్కడ జర్నీ చేయలేము సో అందుకని దేవుడు కరుణించి వర్షం కురిపిస్తున్నాడు గల ఈ 2 days అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో వంటగదిలో ఈ తన్విక పాప కోసం స్నాక్స్ చేసి బాగా అలిసిపోయానండి మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ లేకుండా అనమాట సో తనకి ఈ మధ్యన ఫీవర్ వచ్చేసింది సో బయట లస్సీ తాగడం వల్ల సో ఆ మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అనుకొని నేను మొత్తం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను అనమాట సో నెక్స్ట్ మార్నింగ్ ఇలా ఉందనమాట సో ఈ సారీ కట్టుకొని జస్ట్ సింపుల్గా మేకప్ వెళ్ళాను సో బయట అయితే వానదేవుడు మరుసటి రోజు కూడా కరుణిస్తాడు అనుకున్నాను బట్ కరుణించలేదు విపరీతం ఎండగా ఉందనమాట ఈ మీన్ వైలో తన్మిక పాపకైతే పడుకోబెట్టేశాను సో ఇక్కడైతే నేను చూసుకుంటున్నాను ఐలైనర్ ఉందా లేదా అనుకొని మనం ఇక్కడైతే రెడీ అయ్యాను కానీ అక్కడ ఎండకు ఆల్రెడీ మొత్తం పులుసు కారిపోయిందనమాట నాకు మీరు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇక్కడైతే టెక్కల మీదుగా మేము వెళ్తున్నాం అనమాట మా చెల్లి వాళ్ళు కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు సో మా చెల్లి కూడా పూణె నుంచి వచ్చిందనమాట ఇంట్లో పండుగ ఉన్నాయంటే సంబరాలు ఉన్నాయంటే ఇంటి దేవుడి సంబరాలని సో తను కూడా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిపి పూణె నుంచి వచ్చారనమాట సో వాళ్ళు పాలకొండ నుంచి వస్తున్నారు మేము బరంపూర్ నుంచి వస్తున్నాం బయలుదేరాము కనిపిస్తున్న వైట్ కార్లోనే వాళ్ళ మా అమ్మమ్మ ఇంకా మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా చెల్లి ఉన్నారు దిగుతారని మేము సైడ్కి కార్ ఆపామన్నమాట ఇంకా మా అమ్మమ్మ టైం అయిపోతుంది ఇంకా మా చెల్లి ఘటం పట్టుకుంటుంది ఘటం అంటే ఏంటి అనేది మీకు వీడియో ఎండ్లో అంటే వీడియోలో తెలుస్తుంది మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే డెఫినెట్గా సో ఇక్కడైతే ఊరు వచ్చేసాము ఊరు వచ్చేసి ఊరు పేరు కొండిగాడపేట అనమాట సో ఇక్కడైతే 2 yearsకి ఒకసారి మేము రేయంతల సంబరాలు అయితే చేస్తాము అంటే చేస్తారు సో ఇక్కడైతే మేము వెళ్ళినప్పటికీ దేవుడు ఆల్రెడీ గుడికి వెళ్ళి బయలుదేరి మళ్ళీ దేవుడి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు ఇక్కడైతే మా చెల్లుని వాళ్ళ హస్బెండ్ కనిపించారనమాట మా చెల్లి మొత్తం డే ఫాస్టింగే తను యాక్చువల్ ఎంతవన్నీ చేయదు బట్ తను జాబ్ రాకముందు మొక్కుకుందనమాట సో వెంటనే జాబ్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి దేవుడి ఇంటికి అయితే వచ్చేసాము రాగానే కరెంట్ అయితే వెళ్ళిపోయింది ఇంకా పల్లెటూరులో ఇలాగ రెగ్యులర్గా కరెంట్ వెళ్ళేది కామన్ అలాంటిది ఇలాంటి పండుగ ఉంది జనాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చారంటే కోత ఇంకెక్కువగా ఉంటుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మేము వేరే వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ నుంచి అమ్మవారిని అయితే తీసుకువెళ్తాము సో ఇక్కడ ఉన్న అందరూ ఘటాలు పట్టుకునే వాళ్ళు అనమాట ఈసారి చాలా తక్కువ మందే వచ్చారు లాస్ట్ ఇయర్ కాకుండా ముందు ఇయర్తో కంపేర్ చేస్తే సో తనే దాసుడు మాయ అనమాట తనే దాసరికం చేస్తారు అండ్ ఇక్కడ ఒక ఆవిడ మీద దేవుడు పడ్డారనమాట సో నేను ఎక్కువగా క్లిప్స్ పెట్టలేదండి లిమిటెడ్గా క్లిప్స్ పెట్టాను వీడియోస్ అయితే చాలా తీసాను ఎందుకంటే వితౌట్ ఎవరి పర్మిషన్ తీసుకోకుండా అన్ని వీడియోస్ నేను పెట్టలేను కాబట్టి చిన్న క్లిప్స్ జస్ట్ నార్మల్గా తీసి మీకు అలా చూపిస్తుంది అనమాట మా ఊర్లో సంబరాలు ఎలా జరుగుతాయి అనేది సో మా చిన్నప్పుడు ఏంటంటే మేము ఇలా సంబరాలు ఉన్నాయంటే 3 days సంబరాలు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ డే మెరడమ్మ సంబరం ఉంది అండ్ సెకండ్ డే వీరభద్రుడి సంబరం 3వ రోజు రేయమ్మ సంబరం అనమాట ఇక్కడ తప్పుడు గుళ్ళ వాళ్ళు చూడండి ఎంత బాగా అంటే అంత బాగా ఎండలో డ్యాన్స్ వేస్తున్నారు దేవుడి మహిమ ఎంతో ఉంటుందండి లేకపోతే వాళ్ళు అంత ఎనర్జీగా చేయరనమాట సో డబ్బులు పళ్ళు దగ్గర చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే రేయంతల సంబరం అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి అనమాట
సో ఇక్కడ వచ్చి దేవుడి ఇంటి నుంచి ఘటాలు అయితే బయలుదేరాయి. అంటే పచ్చి ఒక జంగిడి మాత్రమే బయలుదేరింది. సో జంగిడి గుడి దగ్గర తీసుకువెళ్ళి అక్కడ ఘటాలు అనేవి ఎత్తారనమాట. ఘటాల్లో కూడా కొన్ని వేరియంట్స్ ఉన్నాయన్నమాట. సో చెప్పాను కదా, నా చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు అనమాట నేను ఏం చేసేవాళ్ళం, మా పిల్లలు అందరూ అనమాట కలిసి ట్రైన్లో వచ్చేవాళ్ళం అనమాట. అప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఊరు చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. అప్పుడులో అసలు ఇన్ని ఆప్షన్స్ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ కారు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయన్నమాట. సో అప్పుడైతే ట్రైన్కి వచ్చేవాళ్ళం. అక్కడ స్టేషన్ దగ్గర దిగాక అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. అంత దూరంగా అనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఊర్లను దగ్గర అయిపోయేది. ఇక్కడ మా చెల్లి నేను పదే ఘటం పట్టుకుంటున్నానంట అంటే ఇంకా పొలంలోకి వెళ్తున్నాము. మా బీభత్సంగా ఉంది ఎండ, కాళ్ళు అయితే మాడిపోతున్నాయి మలమలమల. ఇంకా మా వారు ఏం చేశారంటే తన్వి పాపకి లాస్ట్ టైం ఫీవర్ వచ్చింది కదా, ఇంకా ఎండలో ఎందుకు తిప్పడం అని మా చెల్లి వాళ్ళ హస్బెండ్ని ఇంకా మా వారు మా పాప మా బావగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో తను ఉంటుందో ఉండదో అనుకున్నాను కానీ బాగానే ఉండిపోయింది. సో ఇక్కడైతే దేవుడు దండం పెట్టుకొని ఇంకా ఘటాలు అయితే అదే పెడుతున్నారు. ఇక్కడైతే జంగిడి కాబట్టి జంగిడి తర్వాత పచ్చి ఘటం అనమాట, అంటే పచ్చగా ఉంటుంది ఘటం. నెక్స్ట్ ఇంకోటి పండు ఘటం, నెక్స్ట్ మిగతావన్నీ నార్మల్ ఘటాలు అనమాట. సో ఎవరి ఘటాలు పట్టుకున్నా ముందుగానే చెప్పుకోవాలి. సో ఎంతనే ఉంటుంది అనమాట లిమిట్. సో అందులోనే ఘటాలు అనేవి రెడీ చేసుకొని పెట్టుకుంటారు. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత అందరూ కొత్త వాళ్ళే అనమాట కొంతమంది. ఈసారి మా చెల్లి కూడా యాడ్ అయ్యింది. నేను నా చిన్నప్పుడు చెప్పాను కదా సంబరం చూడడం వరకే. అంతకుముందు ఏంటంటే నా పెళ్ళి కాకముందు నా 10th అయిపోయాక నేను ఒకసారి పట్టుకున్నాను. మా అమ్మగారు పట్టించారనమాట ఘటం పట్టుకోమని. ఆ తర్వాత నా పెళ్ళి అయ్యాక ఒకసారి పట్టుకున్నాను అంతే. అంతకుమించి నేను పట్టుకోలేదు. ఆ తర్వాత ఆ సందర్భం రాలేదన్నమాట. ఏదైనా దేవుడి నిర్ణయం లేనిది జరగదు. సో ఇక్కడ వచ్చేసి మెయిన్ అనేవి ఈ ఘటాలే అనమాట. ఊరంతా తిరుగుతాం. ఊరు చిన్నదే కాకపోతే ఘటాలు అవన్నీ తిరిగినప్పటికీ టైం పట్టేస్తుంది. ఇందు లోపల ఏముంటుంది అనేది తెలీదు కానీ బరువుగా మాత్రం ఉంటుందండి ఘటము. నేను పట్టుకున్నాను కదా. సో లోపలైతే అమ్మవారు అలా ఉంటారంట అని చెప్తూ ఉంటారు మా అమ్మమ్మ వాళ్ళందరూ. సో మొత్తానికి ఈసారి మా చెల్లి కూడా పట్టుకుంది కాబట్టి తనకి తోడుగా నేను ఉన్నాను. అండ్ నాకు తోడుగా మా అమ్మమ్మ ఉన్నారనమాట. అండ్ మా వారు వాళ్ళ హస్బెండ్ మా బావగారి ఇంటికి వెళ్ళిపోయారు. సో చిన్నప్పుడు అని చెప్తున్నాను కదా, చిన్నప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఏమి ఉండేవి కాదు ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్. ఒక ఇంట్లోనే అందరం ఉండేవాళ్ళం అనమాట. ఒకే దగ్గర తినడం చేయడం చాలా అంటే చాలా సరదాగా ఉండేది. ఎవరు ఏ బట్టలు వేసుకుంటున్నారు, ఎవరు ఎలా రెడీ అవుతున్నారు, ఇదే అనమాట ఈ హడావిడిలోనే. ఇప్పుడు సోషల్ మీడియా, ఫోన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా చాలా ఆప్షన్స్ వచ్చేసి ఇంకా ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళు చూసుకోగలిగే స్టేజ్కి వచ్చేసాం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు కూడా హ్యాపీగానే ఉంది. బట్ ఆ సందడి లేదు, మా చిన్నప్పుడు ఉన్నంత సందడి లేదనమాట. అదొకటి మిస్ అవుతూ ఉంటాను. సో ఇక్కడైతే మా చెల్లికి కూడా ఘటం పెట్టేశారు. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఘటాలన్నీ ఒక రౌండ్ వేసుకుని వస్తారనమాట. ఇక్కడ నుంచి గుడి దగ్గర నుంచి మొత్తం ఊరంతా ఒక రౌండ్ వేసుకొని వస్తారనమాట. ఇంకా తనకు తోడుగా నేను ఉన్నాను. అండ్ ఈ లోపల ఏంటంటే మా అమ్మమ్మకి ఈ డప్పుల సౌండ్కి గెంతారనమాట. ఇంకా మా వారు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా తనకు పట్టుకొని తనకు గుడి దగ్గర కూర్చోబెట్టేసి వచ్చేసి ఇంకా మా చెల్లికి తోడుగా నిల్చున్నాను. తనైతే ఇదే ఘటం పట్టుకోవడం ఫస్ట్ టైం అనమాట. అండ్ తనకేం తెలియదు కూడాను. సో మొత్తానికైతే ఘటాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి అయితే పేరున పిలిచి పాటలు పాడుతున్నారనమాట తప్పిడి గుళ్ళు వాళ్ళు. సో అమ్మవారికి ఆ పాట నచ్చితేనే అమ్మవారికి కదులుతారు. అండ్ డప్పులు కూడా మోగిస్తున్నారు అనమాట. సో తల్లికి నచ్చాలి, అది నచ్చితేనే అమ్మవారు కదిలితే మిగతా ఘటాలన్నీ కదులుతాయి అనమాట. సో నచ్చకపోతే తల్లి ఆగిపోతుంది. సో అలా జరుగుతుందనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక స్టోరీ కూడా ఉంటుండే, బట్ నాకు డీప్గా స్టోరీ తెలియదు. బట్ నాకు తెలిసింది కొంత మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. అది కూడా మా తాతమ్మలు ఎవరో చెప్తే నాకు తెలిసింది. సో ఎప్పుడు కూడా నేను సంబరాలకు వెళ్ళి ఆ వాతావరణము నెక్స్ట్ పిన్నులు మామలు వీళ్ళందరూ ఉంటే వాళ్ళతో మాటలు ఇవే, ఆటలు పాటలు ఇవే, కానీ అంతకు మించి నేను ఎప్పుడు డీప్గా ఎక్కువగా అడగలేదు ఏంటి అనేది. సో చెప్పింది నాకు తెలిసింది ఏంటంటే ఒక రాజు అంట అమ్మవారిని కొలుచుకునేవాడంట. సిరి సంపదలు అంటే ఇచ్చిందంట అమ్మ. కాకపోతే ఆ రాజు ఆ తల్లిని చూసుకోలేకపోయాడంట. అంటే ఆ తల్లికి కావాల్సిన ఆహారం అవన్నీ ఇవ్వలేకపోయాడు అనమాట ఆ తల్లికంట. అయితే ఆ తల్లికి చూసుకోలేక చెట్టు ఎక్కించేశాడంట. ఎక్కించేసాక అప్పుడు అక్కడే పొలాల్లో పనిచేసే వాళ్ళు ఫుడ్కు తింటాము అని ఆకులు ఎదుగుతున్నారంట. ఎదుగుతుంటే ఒక చెట్టులో ఒక ఆకులు తీద్దామని వెళ్ళారంట. ఆ ఆకులు కట్ చేస్తుంటే అందు నుంచి పాలు కాకుండా
బ్లడ్ వస్తుందంట. అయితే వాళ్ళకి భయం వేసి ఏంటిది అంటే అప్పుడు అమ్మవారు గొంతు వినిపించిందంట మాట. నేను ఇలా ఒక రాజు దగ్గర ఉండేదాన్ని, ఆ రాజు నన్ను పాలించలేకపోయాడు, సో నన్ను ఇలా చెట్టు ఎక్కించేశాడు, మీరు నన్ను కొలుచుకోండి, మీ దేవతగా నన్ను సంబరాలు చేయండి, మీ కోరికలు తీర్చి మీకు సిరి సంపదలు కలగజేస్తాను, మీ కష్టాలన్నీ తీరుస్తానని అప్పుడు అమ్మవారు అన్నారంట. సో అప్పుడు ఆ తల్లికి దీనికి చిన్నగా గుడి కట్టి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు దీనికి తగ్గట్టు వైభవంగా ఇలా సంబరాలు చేసేవారంట. సో అలా ఇక్కడికి ఎవరికి వచ్చిందండి. సో ఇది మా తాతంగా చెప్తే నాకు తెలిసిన విషయం అనమాట. నాకు ఇలాంటి దేవుడు కథలన్నా దెయ్యాల కథలన్నా ఇలాంటివంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇట్లా సంబరాలు ఏవైనా సరే ఇక్కడైతే మొత్తం ఊరంతా తిరిగేసి వచ్చేసాయి అన్నమాట ఘటాలు. ఇప్పుడు దేవుడి ఇంటి దగ్గర అయితే పెట్టేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి వచ్చిన ఘటాలకు కాలు గట్ర కడిగి పాగడాల గట్ర వేస్తున్నారు అనమాట. పాగడాలు అంటే ఏంటంటే మన బయట తాలూకా చెంగుని వాళ్ళ కాలు కింద వేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మా పిన్ అనమాట తిను. సో తనతో కూడా ఒక చిన్న వీడియో క్లిప్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి మా చెల్లి ఫుల్గా ఫాస్టింగ్ ఉంటుండే అండ్ ఇలా నడుచుకొని కార్ దగ్గరికి అయితే వచ్చానమాట. సో ఎండలు విపరీతంగా ఉన్న వల్ల మా వాటర్ బాటిల్స్ మేమే తెచ్చుకున్నాం, మా జ్యూస్ బాటిల్స్ మేమే తెచ్చుకున్నాం అనమాట. సో ఒకప్పుడు తెచ్చుకోవడానికి గట్రా ఆప్షన్స్ ఉండేవి కాదు, ఊరు అంత దూరంగా అనిపించేది, ఇప్పుడు దగ్గర అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి తప్పుడు గుళ్ళు వాళ్ళు ఆట అయితే మొదలు పెట్టున్నారు వాళ్ళది. సో ఇక్కడైతే సాయంత్రము ఘటాలు మళ్ళీ రెడీ అయిపోయాయండి. మళ్ళీ ఎలా వచ్చామో మళ్ళీ అలాగే తిరిగి వెళ్ళి అమ్మవారి గుడి దగ్గర ఘటాలు అయితే పెట్టేస్తారనమాట. సో తప్పుడు గుడి వాళ్ళకైతే నిజంగా మెచ్చుకోవాలండి. 3 days నుంచి కంటిన్యూస్గా వాళ్ళు ఎండలోనే అలా గెంతుతూనే ఉన్నారు పాటలు పాడుతూ గట్రా. సో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఆ పాటలన్నా డప్పులన్నా. కొన్నిసార్లు నేను కూడా స్టెప్పులు వేసేస్తూ ఉంటాను. ఆ స్టెప్పులకి జనాలు చూసి ఏమనుకుంటారంటే కొంచెం ఊగేసరికి దేవుడు అనుకుంటూ ఉంటారన్నమాట. అందుకే భయంకి ఎక్కడ కొట్టేస్తారని భయంకి నేను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. సో మొత్తానికైతే ఘటాలు మళ్ళీ రెడీ అయిపోయాయి. సో 4 o'clock రెడీ అవుతాయి అంటే బయలుదేరుతా అనుకున్నాం, కానీ స్టార్ట్ అయినప్పటికీ ఈవినింగ్ 5 అట్లా అయిపోయింది. కొంచెం చల్లబడ్డది అనమాట క్లైమేట్. అండ్ ఘటాలు సంబరం వెళ్ళేటప్పుడు ఎదురుగా ఎవరు రాకూడదంట. ఇక్కడనే కాదు ప్రతి దగ్గర అదే విన్నాను నేను, ఎదురు రాకూడదు. సో అందరం సైడ్ అయిపోయాం అనమాట. సో ఘటాలు అయితే బయలుదేరాయి. మా చెల్లి మొత్తం కంటిన్యూస్గా ఫాస్టింగ్ ఉన్నదండి. యాక్చువల్లీ మా చెల్లిది ఈ సైడ్ నుంచి చూడడం ఫస్ట్ టైమే. తనకి దేవుడు భక్తి ఉంది, కానీ నాకు అతి భక్తి అనమాట. తనకి లిమిటెడ్ భక్తి. సో తను అంతగా ఇదవ్వదు, ఎప్పుడో తనకి బాధ అనిపిస్తే తప్పించి ఎక్కువగా ఇచ్చేదనమాట. బట్ తను ఎప్పుడో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే తనకి జాబ్ వచ్చేసింది, ఆవిడ పట్టుకుంటాను మొక్కుందనమాట. సో ఈ లోపల పెళ్ళి అన్నీ అయిపోయాయి కాబట్టి మంచిగా సో తనైతే ఘటం పట్టుకుంది. సో ఈ ఇయర్ నేను కూడా పట్టుకుందాము అని అనుకున్నాను, బట్ కొన్ని కారణాల వల్ల అవ్వలేదు. ఎందుకంటే చెల్లి పట్టుకుంటుంది, చెల్లి పక్కన నేను ఉంటాను. ఇంకా పాప ఈవినింగ్ వచ్చేస్తుంది, ఇంకా పాప ఏడుస్తుందేమో ఉండదేమో వాళ్ళ అన్న దగ్గర, అలా 1,00,000 డౌట్స్ మీద పట్టుకోలేదండి. సో అందుకనే ఈసారి నాకు అవ్వలేదు. బట్ ఏదైనా దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి, మనం అనుకోగానే ఏమైపోవు, అక్కడ దేవుడు కూడా కరుణించాలి, మనం పట్టుకోవాలి లేదనేది. సో ఈ ఇయర్ అట్లా అయిపోయిందనమాట. సో మాది ఒక్క మొక్కే ఉంటుండే. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ అమ్మవారు అనేది ఆగిపోయారనమాట. అదే చెప్పాను కదా, తల్లికి ఆట పాట నచ్చితే తల్లి కదులుతుంది అనమాట, ఆనందంగా కదులుతుంది. ఇది లాస్ట్ సంబరం అనమాట, లాస్ట్ డే. 2 yearsకి ఒకసారి చేసుకుంటూ ఉంటారనమాట. ఎక్కడున్నా సరే, ఎంత దూరం ఉన్నా సరే వస్తారు సంబరంకి. సో నమ్మకం, అమ్మ అంటే ఒక నమ్మకం అనమాట. ఎవరి గ్రామ దేవత అంటే వాళ్ళ నమ్మకం కదా. సో రేంటి అంటే మాకు నమ్మకం. సో చాలా అంటే చాలా బాగా చేస్తారండి. మొత్తానికైతే ఆట పాటలతో మంచిగా సంబరం అయితే అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి పచ్చి ఘట అనమాట. సో ఈ ఘటాల్లోనే ఎన్ని ఉంటాయో ఏముందో అనేది పక్కన పెడితే లోపలంటే అమ్మవారు కూర్చొని ఉంటారండి. ప్రతి ఒక్క ఘటంలోనే పట్టుకున్నప్పుడు కొంచెం అంటే బరువుగా ఉంటుందండి. అండ్ బరువుగా ఉన్న తర్వాత మనకి మాడిపోయిన కూడా దించిన తర్వాత మంటలా అనిపిస్తుంది అనమాట.
సో అదొక నమ్మకం అనమాట. నిజంగా అమ్మవారు ఉంటారు. ఎందుకంటే నేను లాస్ట్ 2 times పట్టుకున్నాను కాబట్టి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ ఫీలింగ్ బాగుంటుంది, సంబరం కూడా చాలా బాగుంటుంది. అండ్ మొత్తానికి మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని గుడికైతే వెళ్ళిపోతున్నాం. ఆ వెనక వస్తున్న పెద్ద చూసారా చీరలతో కట్టేసి ఉంచింది, అది వీరభద్రుడు అనమాట. రేయంతేల సంబరం ముందుగా జరుపుకునేది. ఆ సంబరం కూడా చాలా బాగా జరుగుతుందండి. ఎంత ఎండ అవనికి సరే ఆ రోజు మాత్రం ఒక చినుకైనా పడుతుందంట. పక్కన పెడితే పడుతుంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్గా ఒక్క చినుకైనా జగాలన్నీ వెళ్ళిపోగానే వీరభద్రుడు మళ్ళీ డబ్బులు కావాలంటే మళ్ళీ చాలా యాక్టివ్గా తీసుకెళ్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా చెల్లె వెనక ఉంది. ఎక్కడ అంటే చాలా పెద్దగా ఉంది కదా, తను హోల్డ్ చేయగలరో లేరో అని మిగతా వాళ్ళందరూ సపోర్ట్గా నిల్చొని ఇంకా తనకి కూడా సపోర్ట్ ఇస్తున్నారు అనమాట. తను యాక్టివ్గా ఉన్నారు అతను కూడాను. ఇక్కడ వచ్చి తన్వి పాప కూడా వచ్చేసింది. ఇంక తను కూడా మెల్లి స్టెప్లు వేస్తుంది అనమాట, అమ్మ అనుకొని. ఇంక తనతో పాటు నేను కూడా 2 స్టెప్పులు అయితే వేసేసాను. మొత్తానికి ఇవ్వండి చాలా సందడిగా ఓహో ఒడ్డమ్మ ఓహో అనుకొని తీసుకెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి పసుపు నీళ్ళతో ఒక్కొక్కరు కాళ్ళు కూడా కడుగుతున్నారు అనమాట. మొత్తానికైతే గుడికైతే వచ్చేసాము. ఇక్కడ గుడి దగ్గర ఒక రౌండ్ వేసిన తర్వాత ఇంకా ఘటాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసిన తర్వాత ఇంకా యాట్లు అనేవి అదే అమ్మవారికి చీర జాకెట్టు, మనం ఎవరైనా చీరలు కొబ్బరికాయలు అట్టపళ్ళు చూపించాల్సినవన్నీ చూపించేసి అమ్మవారికి సమర్పించి, అదే ఎవరు ఏమి ఇస్తారు, ఎవరి మొక్కులు ఎవరు దీనికి తగ్గట్టు అవన్నీ చూపించేసాక ఇంకా యాట్లు అయితే మొదలైపోతాయి అనమాట. ఇక్కడ చూసినప్పుడు సంబరం వేరంగా అయిపోయినట్టు అనిపించింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. బట్ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం 1 గంట అయ్యిందండి. ఎందుకంటే సంబరం అనుకున్నాం కానీ అలాగని, బట్ చీరలు జాకెట్లు ముర్రాట్లు అన్నీ ఇచ్చినప్పటికి చాలా టైం పట్టేసింది అనమాట. ఘట్టాలు అయితే మొత్తం మీదకి వచ్చేసాయి. ఇంకా మా చెల్లి అయితే కంప్లీట్ ఫాస్టింగ్ అయితే ఉంది. అది మాత్రం నేను నిజంగా మెచ్చుకోవాలి, తనకి ఫస్ట్ టైం అనమాట. సో ఘట్టాలన్నీ అమ్మవారి గుడికి అయితే వచ్చేసాయి. ఫుల్ అంటే ఫుల్గా తడిచిపోయామండి. ఫుల్గా చెమట్లు, ఎండలు ఎంతెంత లేవు. ఇగొంటి మా రేయంతెల్లి తల్లి చూడండి ఎంత కళగా ఉందో తల్లిని చూస్తుంటే. నిజంగా మా అమ్మ ఉంటే ఇంకా ఆనందపడేది. మా అమ్మకి ఇలాంటివి అంటే చాలా ఇష్టము. నాకు కొంత భక్తి ఉందనుకోండి, మా అమ్మకి ఇంకెక్కువ భక్తి అనమాట. ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ మా అమ్మ నాకే నేర్పించింది ఎక్కువగా. మా చెల్లికి నేను నేర్పించలేకపోయాను. సో మొత్తాన్ని మా అమ్మ ఎక్కువగా ఈ ఘటాలని పూజలని ఉపవాసాలని కుంకుమ పూజలని ఇవన్నీ ఎక్కువగా నాకే పంపించేది. సో ఇక్కడైతే మా చెల్లి డప్పుల సౌండ్లు కొంచెం ఎక్కువైనట్టు అనిపించేది. దాని చెవులు మూసుకుంటుంది అనమాట. నేనేమో దేవుడు పడుతుందేమో అనుకున్నాను, బట్ లేదు, మంచిగా అయిపోయింది ఈ ఘట్టం. ఇక్కడ వచ్చేసి మా చిన్నప్పుడు పిన్ని వాళ్ళు మా వారు వాళ్ళ కజిన్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళతో కూడా చాలా అంటే చాలా మధ్యాహ్నం 12 గంటల ఘటాలు పెట్టేసామంటే మీరు నమ్మరు 3 o'clock వరకు మేము అలాగా మాట్లాడుకునే ఉన్నామండి. అసలు చిన్నటి జ్ఞాపకాలు అంటే ఆ పిన్ని వాళ్ళు నా చిన్నప్పుడు సంగతులు చెప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళ హస్బెండ్స్ వచ్చేసి మా వారు వాళ్ళ చిన్నప్పుడు సంగతులు చెప్పుకుంటున్నారు అనమాట. సో అలా గడిచిపోయింది. సో ఘటాలు వచ్చేసి మళ్ళీ ఆటలన్నీ అయిపోయాక ఇంకో గుడికి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నారు అనమాట. అక్కడ పెట్టేసి ఇంకా దగ్గర గుడులకి అమ్మవార్లకి ప్రసాదం ముర్రాట ఇచ్చేసి ఇంకా అక్కడితో అయిపోయినట్టే అనమాట సంబరము. ఈ ఇయర్ అయితే ఇలా జరిగిందనమాట. బాగానే అయింది. నా ఉద్దేశంలో ఏంటంటే కలిసే 2 yearsకి ఒకసారి అయినా సరే అందరు సందడిగా హ్యాపీగా నవ్వుతూ జోక్స్ వేసుకొని ఉండాలనేది నా ఫీలింగ్. సో మొత్తానికి ఇంటికి వచ్చినప్పటికి నైట్ 1 అయిపోయింది. అత్తయ్య వాళ్ళు ఆటో మీద వచ్చారన్నమాట సాయంత్రం గొరిపోతుని తీసుకొని. ఎందుకంటే మార్నింగ్ తెస్తే అక్కడ ఎక్కడ ఉంచుతాము అనుకుని వాళ్ళు 5:30 కరెక్ట్ యాట్లేసిన టైంకి వచ్చారు. యాట్ అయిపోగానే ఇంకా అత్తయ్య వాళ్ళు అయితే మొత్తం కట్ చేసి పట్టుకెళ్ళిపోయారు అనమాట. ఇంకా మేము లేట్ వస్తామని చెప్పి మా కోసం వంటలు గట్రా చేసి రెడీగా ఉంచారు. ఇవి వచ్చి మా చెట్టు మామిడి పళ్ళేనండి అవన్నీ. ఇంకా ముగ్గినవన్నీ వెళ్ళి తినండి అనుకుని అత్తయ్య ఒక బాక్స్లో కట్టేశారనమాట. ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా బావగారు బాబు కూడా మాతో పాటు. సో వీడియో మొత్తం చూసారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోకి స్టే ట్యూన్.